ఏళ్తా అనే విధంగా. సో ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకు 300 సంవత్సరాలు చేయమను, వాడు కూడా చెప్పినట్టు 300 సంవత్సరాలు చేయమను. ఏం సిగ్గుందా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి సిగ్గు లేకుండా వచ్చి 2.0, 4.0, 5.0. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్తున్నా నేను, సంక్షేమం తప్ప అభివృద్ధి ఎవరైనా చేశాడా? లేదు. పరిపాలన అంటే అభివృద్ధి, సంక్షేమం కాదు. సంక్షేమం ఉండాలి. ఆకలేసినోడికి పెట్టు, అరగనోడికి ఎందుకు పెట్టావు? అది కూడా ప్రజల్ని ఎట్లా లేజీగా చేసి 2.0 చేసినా 5.0 చేసినా ఇంకా జగన్ అనేవాడు వచ్చే ప్రశ్నే లేదు ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటంటే ఆయన చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు, మనసున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన చేసిన విధ్వంసం. ఎంత నరరూప రాక్షసుల్లో పరిపాలన చేశాడంటే కరెంటు బిల్లు విషయంలో కూడా చాలా ఘోరంగా ఊళ్ళలో. ఒక చిన్న ఉదాహరణ ఇందాక చెప్పాను, ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఏసీ బిగించుకుంటే ఓవర్లోడ్ బిల్లు ఎవరన్నా 3,500 రూపాయలు కట్టమని అడుగుతాడా? ఆంధ్రప్రదేశ్లో ఏసీ కాలినంత బిల్లు కడతారు కానీ ఏసీ బిగించుకుంటే ఏసీ బిగించుకున్నా కూడా తప్పే. విధ్వంసం సర్వనాశనం చేసాడు వ్యవస్థలన్నింటినీ. అలాంటి దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి జగన్ పవన్ కళ్యాణ్తో పోటీ. ఆయన దేవుడే. ఆయనకున్నటువంటి సంపాదనలో 80% పేద ప్రజలకు దానం చేసిన దేవుడు పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకున్నాడు. గజ దొంగ గంగులు గడు. ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా? తప్ప కదా? పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకోకమ్మా జగన్ బాబు. ఇప్పుడు సినిమా ఏంటో చూపిస్తా అనే విధంగా మాట్లాడుతున్నారు. చూపించేది 5 సంవత్సరాల అవకాశం ఏం చూపించాడు? ఎక్కడ ప్యాలెస్లో పడుకుని సంతకాలు పెడుతూ బటన్ నొక్కేవాడు, అంతే కదా? ఏమైనా చేశాడా? ఇప్పుడు ఎవడు బాధన్నా విన్నాడా? సరే, మా ప్రజలంటే బిచ్చగాళ్ళు అంటున్నాడు అనుకోండి, కనీసం నీ నాయకుడి మాటనే వినాలి కదా. ఏ నాయకుడికైనా నువ్వు ఏమంటారు దాన్ని అపాయింట్మెంట్ ఇచ్చావా? ఈ నాయకుడికి అపాయింట్మెంట్. ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు ఈ పని చేసి పెట్టంటే అవ్వట్లేదండి జగన్ గారు, అవ్వట్లేదు. ఊరు నేర్చారు నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా. ప్రజలమ్మో ప్రజలు బాధపడ్డారు, ఊరు నేర్చారు ఎమ్మెల్యేలు. హాయ్ బ్రో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తా 2.0 అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాననే విధంగా మాట్లాడండి. సో ఈ మాటలకు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపించడం కాదు, ఫస్ట్ బయట ఉండి చూపించమని చెప్పండి. ఎందుకనంటే గేమ్ అయిపోయింది. లైక్ మన కూటమి ఫస్ట్ వచ్చినప్పుడే ఆయన బుక్కలోకి వెళ్ళాలి, కానీ ఇంకా వెళ్ళలే అంటే ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక 5 to 6 monthsలో అన్నగారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఏమంటారు, కర్మే ఫలి అన్నట్టు టిట్ ఫార్ టాట్. ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడిని ఏ విధంగా సతాయించిండు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా అబ్యూజ్ చేసిండు, ఇవన్నీ దృష్టిలో తీసుకుంటే జైలు శిక్ష కాదు కదా, మరణ శిక్ష పడ్డా మేము హ్యాపీయే. ఎందుకనంటే అంత మీ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ డాడీతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ డాడీ సమానంగా సీఎం లాగా చేయడం జరిగింది. సో మీ డాడీ తర్వాత డాడీ లాంటి వాడిని నువ్వు ఇట్లా కించపరిచి మాట్లాడడము, ఇలాంటి వాక్యాలు బయటకు వదలడము, ఇవన్నీ చేసినావు. ఏది నీ రౌడీ రాజకీయం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసినావు. సరే, నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు బయటికి రావడానికే భయపడుతున్నావు. 2.0 కాదు, నువ్వు 5.0.1 పెట్టుకున్నా సరే నువ్వు చేసేది ఏం లేదు, ఇంకా నువ్వు గీకేది కూడా ఆడ ఏం లేదు. ఎందుకనంటే నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు నీకు 6 months తర్వాత 5 months తర్వాత ఒక్కొక్కటి నీకు పేజ్ తిరిగేస్తారు. రెడ్ బుక్ పట్టుకుంటే నువ్వు అన్నావు కదా, ఎర్ర బుక్ పట్టుకుంటే ఎర్రి పుష్పమీడు నారా లోకేష్ గాడు అని చెప్పేసి, ఆ రెడ్ బుక్ పట్టుకున్న తర్వాత ఎవడు పుష్పం అవుతాడో ఇప్పుడు నీకు కనిపిస్తుంది. మాజీ సీఎం గారు జగన్ గారు, మీకైతే అన్ని రాడ్లే పడిపోతాయండి కంపల్సరీ. ఎందుకంటే మీరు చేసిన రౌడీ రాజకీయ పాలన మీకు ఇప్పుడు కనిపిస్తుంది. లైక్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు కళ్ళు కనిపించలే కదా, ఇప్పుడు నువ్వు అధికారం దిగిపోయినావు కదా, మరి నీకు అంత చుక్కలు చూపించటోను, అంత దమ్ము చూపించటోని, నువ్వు అంత మొగతనం అంత పౌరుషం ఉన్నప్పుడు మరి నువ్వు అసెంబ్లీ కూడా రానిక భయపడుతున్నావు. మరి నువ్వు ఏదో కవరింగ్ చేసుకొని కవర్ డ్రైవ్ ఆడుతున్నావు అని చెప్పేసి మాకు తెలుసు. దాంట్లో విరాట్ కోహ్లీ పెద్ద చెక్ డ్రైవ్ ఆడతాడని చెప్పేసి నువ్వు మళ్ళీ ఈడ బ్యాట్ ఉపడాలి, మనకు అనవసరం అదంతా. సోదొద్దు, జైలుకు పోతే చాలా మంచిగా ఉంటాయని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తా 2.0 జగన్మోహన్ రెడ్డిని చూపిస్తా అనే విధంగా. సో అసలు ఎందుకోసం అన్నాడు అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంటే నాకు ఇష్టమే. అంటే చాలా అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ నేను. ఓకే. అంటే ఆయన పాలన ప్రతి ఒక్కటి
మా కేసీఆర్ ఏ విధంగా పాలించిందో జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు ఏం నచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి పాలనలో అతను చేసిన అమ్మఒడి, ఆ స్కూళ్ళని డెవలప్మెంట్ చేయడం, అంటే పిల్లలకు చదువును కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రం ఇక్కడ అభివృద్ధి చెందింది లేదంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. అంటే నార్మల్గా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్రం కూడా అట్లనే ఉంటుంది. కేసీఆర్ దాన్ని చేతిబట్టి మా రాష్ట్రం అభివృద్ధి చేసింది. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు పెట్టింది, కాకపోతే ఐటీని డెవలప్ చేయలేదు. ఆంధ్రాలో ఐటీని డెవలప్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ అన్న ఇప్పుడు కలిసి కట్టిగా వచ్చారు కదా. ఇప్పుడు నారా లోకేష్ వచ్చేసి 100% ఈ 6 నెలల్లో ఐటీ కంపెనీస్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళి విజిట్ చేస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మినిమం ఒక 4-5 ఐటీ కంపెనీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు. కేవలం పవన్ కళ్యాణ్తోనే చంద్రబాబు నాయుడు విజయం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ 150 సీట్లకు 180 కావచ్చు, 21 పవన్ కళ్యాణ్ 21 మొత్తం కలిపి 180 సీట్స్. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం 150 సీట్లు 100% పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, మరి ఈయన పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తాడా, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తాడా? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తారా అంటే ఆల్రెడీ చుక్కలు చూపించడానికే పవన్ కళ్యాణ్ రెడీ ఉన్నాడు. కానీ ఎప్పుడు చూపించాలో డేట్ ఫిక్స్ చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆశామాష ఎప్పుడు పడితే అప్పుడు పనిచేస్తాడు కాదు కదా. ఆచి తూచి ఆలోచించి అడిగేస్తాడు. ఆయన అడిగేసినా చేసినా కూడా అది గట్టిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం ఆచి తూచి చూసి మాట్లాడాలి. ఇప్పుడు వెనుక బ్యాక్గ్రౌండ్లో 11 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు అలాగే 2-3 వెళ్ళి ఇంకో 2-3 పోయేటట్టున్నారు, ఎవరు లేరు. కానీ అంతా అయినా కూడా 11 మంది ఎమ్మెల్యేలతో గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ పోయి మాట్లాడంటే నార్మల్గా మీటప్ చేసుకొని పవన్ కళ్యాణ్ మంచిగానే ఉన్నాడు. కానీ పుల్లలు పెట్టే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాను కాబట్టి అట్లాంటివి చేస్తాను. అలా కాదన్నా, పవన్ కళ్యాణ్తో ఢీ కొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇప్పుడున్న కాలంలో. పవన్ కళ్యాణ్కు ఢీ కొట్టే సత్తా జగన్మోహన్, కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్గా నేను ఏం మాట్లాడలేదు. నిజం చెప్పాలి లేదు ఉంది పోయి చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తా, జగన్మోహన్ రెడ్డి 2.0, 30 సంవత్సరాలు నేనే ఉంటా అనే విధంగా. సో ఈ వ్యాఖ్యలకు మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రెడ్డికి చుక్కలు చూపిస్తాను మీరు ఇప్పుడు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చూపిస్తా అంటున్నారు. అనాథుడు రాజకీయం అన్న తర్వాత నెగిటివ్ థాట్స్ కంపల్సరీ వస్తాయి. ఆపోజిట్ వర్గాలు ఏదన్నా అన్నా కూడా అన్ని పట్టించుకుంటూ పోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక దాన్ని ఒక చిన్న ఓడ్ని 10 రకాలుగా విస్తరించి చెప్తున్నారు చాలా మంది కూడా. అది ప్రతిదాన్ని పట్టించుకున్నామంటే రాజకీయాలకు కాదు, మన ప్రజలకు కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇది ఏంటంటే కొన్ని మాటలు వినాలి, కొన్ని మాటలు వదిలేయాలి. రాజకీయం అయిన తర్వాత రామారావుకి మహానుభావుడు రామారావుకి తప్పలేదు 82లో, అవునా కదా. విజయవాడలో తొడగొట్టి సవాల్ తీసుకుని చాలా మంది ఉన్నారు. అది రాజకీయ పరంగా ఆలోచిస్తే మాత్రం ఆ ఓట్ని ఆయన ఏ ఉద్దేశించి అన్నాడో అది మనకు తెలియదు. ఆ ఓట్ అనేది దాన్ని మనం వైరల్ చేయడం అనేది సబబు కాదు. రాజకీయ పరంగా ఎవరికైనా కంపల్సరీ పోటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను సరి ఉజ్జులైనప్పుడు, నువ్వు ఓటమి పాలైనప్పుడు, నువ్వు గెలిచినప్పుడు నాకు ఎక్కువ ఫీలింగ్ అట్టయితే నాకు కూడా. కాబట్టి దాని గురించి మనం ఏమంటాం, ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి. ఆల్రెడీ అసెంబ్లీలోనే మాట్లాడాలి, లేదంటే బయట మీడియా ముందర మాట్లాడాలి. అది తెలియాలి కదా. ఆ ఇగోని వాళ్ళు బయట పెట్టుకుంటారు అంతే తప్ప ఎవరికి కక్ష ద్వేషాలు ఎవరికి రాజకీయ. అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలోనే ఆయన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. సో మరి ఇప్పుడు 30 సంవత్సరాలు నేనే ఉంటాను మాట్లాడినా, అసలు మరి నెక్స్ట్ 5 years అని వస్తాడు అనుకుంటున్నారా మీరు? అలా ఇది నిర్ణయించేది నువ్వు నేను కాదు, ప్రజలు నిర్ణయించాలి. నేను కూడా మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలి అనుకుంటా. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడో నేనేం చెప్పలేను కదా. అది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు చేతిలో ఉంది అంటే ఏ విధంగా ఉంటుంది అది కూడా చెప్తాను చూడండి. ప్రజల చేతిలో కూడా నువ్వు చేసే మంచిని బట్టి, నువ్వు చేసే ప్రవర్తనను బట్టి, నీ బట్టి, నీ అలవాట్లను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నేనే రాజు, నేనే మంత్రి అంటే ఎవరు ఒప్పుకోరు. అది ఓటు రూపంలో ఒక సామాన్యుడు నిరూపిస్తాడు. అది లాస్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నేనే ఉంటాను నెక్స్ట్ అనే విధంగా. సో ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సో ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్ పరిపాలన? ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా?
అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలనకి ప్రజెంట్ పరిపాలనకి ఏమైనా డిఫరెన్సెస్ గమనించారా మీరు? అందరూ నాకైతే అందరూ ఒకటే లాగా ఎవరు వాళ్ళే సో పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ ఇవంతా చూస్తున్నారు కదా మీరు, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ కొంచెం చూడాలి జగన్ మనకు. అంటే ఇప్పుడు ఆయన చేసిన అంటే గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం మొత్తం కూడా అప్పులపాలు సంథింగ్ ఇవంతా అంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి పోవాల్సిందే కూడా అంటున్నారు. సో ఖచ్చితంగా పోదని అనుకోవచ్చా? పోతామని అయితే అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా చేశాడు క్రైమ్స్, అంటే ఛాన్స్ అయితే ఉన్నాయి. కానీ మంచిగా చేసినది గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే పోయే ఛాన్సెస్ ఖచ్చితంగా. సో మొత్తంగా ఓవరాల్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు ఒక్క మాట? బాగుందా బాగలేదా? బాగుంది.